ఇది పక్కన పెడితే ఇది పక్కన పెడదాం. ఇక వాడు ఏమంటాడంటే ఇప్పుడు మనం తెర మీద వేసి పెడితే మన ఛానల్కి వాడు ఏదో ఒకటి డేంజరస్ పని చేయాలని చూస్తాను కాబట్టి ఈయన పెడదాం. ప్రజలారా, వీడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీడిని ఓడగొట్టడానికి వీని అక్రమాలను వివరించడానికి మనం పూనుకున్నాం. ఈ పూనుకున్నకు సంబంధించి మనం ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నాం, ఎలా యుద్ధం చేయబోతున్నాం అనేది మీకు చెప్తా. ప్రాణం ఎంత సంపాదిస్తో తెలుసా? మీకు స్క్రీన్ షాట్ యాడ్స్ కూడా వేసుకుంటాను ప్రైవేట్ కాలేజీలో. పైగా క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్ ప్రాణం ఎంత సంపాదిస్తో తెలుసా? క్యూ న్యూస్ అనే ఛానల్ ఏడాదికి ఎంత సంపాదిస్తో తెలుసా అంటాను. నువ్వు క్యూ న్యూస్ ఛానల్లో జీతగానివి కదా. క్యూ న్యూస్ ఛానల్లో మీరు బాగా గుర్తించాలి వీని అక్రమాన్ని. క్యూ న్యూస్ ఛానల్లో వీడు జీతగాడు క్యూ న్యూస్ ఛానల్కి సంబంధించి ఆదాయం వీనికి ఎట్లా తెలుస్తుంది? ఒక ఛానల్ ఉద్యోగికి ఆ ఛానల్ ఆ సంవత్సర ఆదాయం ఎట్లా తెలుస్తుంది? నీ జీతం ఎంతో చెప్పు ముందు. క్యూ న్యూస్ లో నీ జీతం ఎంతో నువ్వు చెప్పాలి. అది పక్కన పెట్టి క్యూ న్యూస్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తావో తెలుసా? నువ్వు ఓనరు కాదని ఒప్పుకున్నావు కదా. నువ్వు మళ్ళీ జీతగాని నువ్వు ఓనర్ లెక్క ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక చూడు, మీకు స్క్రీన్ షాట్ కావాలంటే పంపిస్తా. ప్రాణం 2 కోట్ల రూపాయల వ్యవహారం. నువ్వు స్క్రీన్ షాట్లు పంపాలి. నువ్వే అన్నావు, మేము అడగలే. క్యూ న్యూస్ కు సంబంధించి ప్రతి ఏడాది 2 కోట్లు వస్తుందట. ప్రతి ఏడాది 2 కోట్లట. ప్రజలారు దయచేసి ఇదంతా మనం విని అబద్ధాలను మనం ఎండగట్టడానికి చెప్తున్నాం. ఈ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మీకు స్క్రీన్ షాట్స్ పెడతా అంటాను. అంటే ఎంత లేదన్నా నెలకు ఒక 10 లక్షల రూపాయలు వస్తాయా? 10 లక్షల 20 లక్షలు అనుకుందాం. 20 లక్షలు అనుకుందాం. 20 లక్షలు నెలకు వస్తాయట. 20 లక్షలు నెలకు వచ్చినప్పుడు అంగీలాగు సిద్ధాంతం ఎట్లా అంటున్నావు? నాకు 1.5 కోట్ల రూపాయలు ఎట్టున్నాయి అంటున్నావు. ఇక పక్కన పెడదాం. క్యూ న్యూస్ ఎప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిందండి? 2021 నవంబర్ మాత్రమే. ఇది అప్పటి నుండి మాత్రమే ఇది బాగా డబ్బులు వచ్చినాయి దీనికి. ఇది నవంబర్ నుండి మేము పాదయాత్ర పోయినప్పంచెల్లే వచ్చినాయి, అంత ముందుకు రాలే. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఆదాయం ఎంతో చూపించాలి. నేనున్నప్పుడు మాత్రం హైయెస్ట్ గా ఒక నెల 30 లక్షలు వచ్చినాయి. ఈ 30 లక్షలలో ఇవ్వనికి కూడా రూపాయి వీకియలేదు. నేను ఛాలెంజ్ ఉంటానా మళ్ళీగా నీకు 30 లక్షల రూపాయలు 2021 మే, జూన్, అదే విధంగా ఏప్రిల్, ఈ 3 నెలల్లో ప్రతి నెల 30 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈ 30 లక్షల రూపాయల్లో 30 మందికి 1 రూపాయి కూడా నువ్వు ఇయ్యలేదు. దీనికి నేను సాక్ష్యం. దీనికి నువ్వు సిద్ధమా? అప్పటి ఆదాయంలో ఎవరికి ఎంత పంచినావు? అప్పుడు ఓనర్ ఎవరు? ఈ క్యూ న్యూస్ కి అప్పుడు ఓనర్ ఎవరు? ఇప్పుడు ఓనర్ ఎవరు? నువ్వు జీతగాడిగా ఉంటే నీకు జీతం ఎంత? ఇవి నువ్వు తప్పకుండా చెప్పాలి. ప్రాణం 2 కోట్ల రూపాయల వ్యవహారం దాంట్లో జరుగుతుంది. దాంట్లో కూడా ఏ ఒక్క అనా పైసా ఇంటికి తీసుకపోకుండా నా కూతురుకున్నటువంటి ప్రాబ్లం ఏ కూతురుకు రావద్దని, నా కూతురుకున్నటువంటి కష్టం ఏ కూతురుకు ఉండొద్దని దాదాపు 200 పైచిలకు గుండెలకు ఆపరేషన్ చేశారు. అతి పెద్ద అబద్ధం అండి. దొరికిపోయిన లంగా 2 కోట్ల రూపాయలు వస్తాయి అంటాడు. నేను జీతగానని చెప్పినోడు నేను ఇంటికి పైసలు తీసుకపోలే అంటాడు. నీకెట్లుంటుంది బోస్టిడికే ఇంటికి పైసలు తీసుకపోయే అధికారం? నువ్వు జీతగానివనే ఒప్పుకుంటేవి. మళ్ళీ నా ఇంటికి నేను డబ్బులు తీసుకపోలే అంటాను. ఎట్లా తీసుకపోతావు? సరే, నువ్వు ఇంటికి డబ్బులు తీసుకపోలే, బరాబరే ఉన్నది. నువ్వు జీతగానివి 200 మందికి ఎట్లా గుండె ఆపరేషన్లు చేయించినావు? 200 పైచీలకు అంటాడు. 200 పైచీలకు గుండె ఆపరేషన్లు. వీనికి పేరు వచ్చింది ఎప్పుడండి? నేను చెప్తా, నీ కథ అంత ఉంటుంది. 200 గుండె ఆపరేషన్లు 200 గుండె ఆపరేషన్లు చేయించిండట. ఎవరికి చేయించిండు, మరి ఎక్కడ చేయించిండు? ఈ డీటెయిల్స్ కావాలి జరా. ఇక్కడ బాగినండి ఎన్ని లంగ మాటలు. నా కూతురుకున్నటువంటి కష్టం ఏ కూతురుకు ఉండొద్దని దాదాపు 200 పైచిలకు గుండెలకు ఆపరేషన్ చేయించుకోవచ్చు. 200 పైచిలకు కాదు, 200 అనుకుందాం. 200 గుండెల ఆపరేషన్ అనుకున్నాం.
సుమారుగా ఒక గుండె ఆపరేషన్ చేస్తే 20-30 లక్షలు అయితే 20 అనుకుందాం. 200 గుండె ఆపరేషన్లకి ఎంత కావాలి? 200 ఇంటూ 20 లక్షలు. మిత్రులారా ఇక మీరు లెక్కేసుకోర్రి, ఎంత కావాలో లెక్కేసుకోర్రి. ఒక 5 కోట్లు అయితే 5 కోట్లు అయితే లెక్క 5 కోట్లు అనుకుందాం. 5 కోట్లు జీతగానికి ఎక్కడి ఛానల్ పెట్టి 2021లోనే వచ్చింది ఛానల్. 2021లో ఛానల్ వచ్చింది. నీకు మొదట్లోనే 2 కోట్ల ఆదాయం లేదు. నీకున్న ఆదాయం ఎప్పుడు వచ్చింది? 2022, అదే విధంగా 2023లో మాత్రమే ఛానల్ కి రెవెన్యూ జనరేట్ అయింది. అప్పటి నుండే రెవెన్యూ జనరేట్ అయింది. ఈ 2021లో ఆదాయం లేదు. ఈ 2021లో నెలకు 4 లక్షలు లేదా 3 లక్షల మంది మాత్రమే వచ్చినాయి. 2021 జూలై తర్వాతనే, అదే ఏప్రిల్ తర్వాతనే నీకు 10 లక్షల ఆదాయం చూపించింది. 20-30 లక్షలు కూడా వచ్చినాయి. మరి 2 కోట్ల ఆదాయం అంటున్నావు, 200 మందికి గుండె ఆపరేషన్లు అంటున్నావు, 5 కోట్లు అంటున్నావు. ఈ 200 గుండె ఆపరేషన్లు ఎప్పుడు చేయించినావు? 2021 నుండి నీకు 2024 వరకే కదా పేరున్నది. 5 కోట్లు ఎప్పుడు పడ్డాయి నీ అకౌంట్లో? 5 కోట్ల ఆదాయం నీకు ఎక్కడ వచ్చింది? నువ్వు జీతగాడివే. జీతగాడికి 5 కోట్లు ఎక్కంచాలు వచ్చినాయి. అదే విధంగా గీ లెక్క చెప్పాలరా నువ్వు దయచేసి.